గుండెపోటు వచ్చినప్పుడు ఛాతంతా పట్టేసినట్టుగా ఒకటే బరువుగా ఆయాసంగా ఉండడం సహజం. అలాగే భుజం లాగేయడం, నొప్పి వీపులోకి విస్తరించడం, దవడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. అయితే గుండెపోటు సమయంలో అన్నిసార్లు ఇలాంటి లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు. ఎలాంటి లక్షణాలు నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ తరహా గుండెపోటును సైలెంట్ హార్ట్ అటాక్ అని పిలుస్తారు. నిశ్శబ్ద హంతకి సైలెంట్ హార్ట్ అటాక్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సైలెంట్ హార్ట్ అటాక్తో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే అసలు మనకి ఈ సిమ్టమే ఏదైనా మనకి ఒక అలార్మింగ్ సిమ్టమ్ ఉంటే మనం ఒక మెడికల్ హెల్ప్ కానీ హాస్పిటల్కి కానీ ఇది హార్ట్ అటాక్ లాగుందే లేకపోతే నాకు డిస్కంఫర్ట్ ఉందే అని తెలిస్తే మనం ఆ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఆ అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని అట్లీస్ట్ స్టాప్ చేయడం కానీ రివర్స్ చేయడం కానీ జరుగుతుంది. సైలెంట్ హార్ట్ అటాక్లో అసలు ఏం తెలియనప్పుడు వీళ్ళకి ఏంటంటే దే కంటిన్యూ టు డూ వాళ్ళ రెగ్యులర్ జాబ్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ రెగ్యులర్ జాబ్ చేస్తూ లో మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే హార్ట్ అటాక్లో ఈ డ్యామేజ్ అయిన హార్ట్ పైన మనము ఇంకా ఈ వర్క్ లోడ్ అది యాడ్ చేసిన దానివల్ల హార్ట్ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్గా అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఈ ఇంకా స్టెనస్గా ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఇట్లాంటివి చేసిన టైంలో అది ఫ్లేర్ అయ్యి డెత్కి కాజ్ చేసే ఛాన్సులు కూడా ఎక్కువ అవుతాయి. సో అందుకని ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆర్ మోర్ డేంజరస్ రేదర్ దెన్ మనకి రెగ్యులర్ హార్ట్ అటాక్స్ కన్నా. ఎందుకంటే వాటి వల్ల వచ్చే హార్ట్ డ్యామేజ్ కానీ ఫంక్షన్లో డ్యామేజ్ కానీ ఆర్ లైఫ్ పోవడంలో కానీ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఎవరు దీన్ని ప్రెడిక్ట్ చేయలేరు కాబట్టి ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న ఆర్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకుముందు ఏ సిమ్టమ్ లేకుండా వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ కానీ హార్ట్ అటాక్ రెగ్యులర్ చెకప్లో కానీ డిటెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ ఆర్ బ్రదర్స్ కానీ రెగ్యులర్ ర్యాండమ్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి, కార్డియాక్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఈసీజీ, ఎకో, టీఎంటీ టైమ్ టు టైమ్ ఎవ్రీ 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ ఏజ్ ఆర్ 6 మంత్స్కి కానీ ఈ స్క్రీన్ చేసుకుంటూ ఆల్రెడీ ఒకసారి అటాక్ అయిన సైలెంట్ అటాక్ వస్తే ఆ పేషెంట్స్ కానీ ఈవెన్ వాళ్ళు కూడా టైం టు టైం స్క్రీన్ చేసుకొని దానికి కావాల్సిన తగిన ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనము దీని నుంచి బయటపడే ఛాన్స్. కాకపోతే ప్రెడిక్టబిలిటీ తక్కువ కాబట్టి ఓన్లీ మెథడ్ ఈస్ ప్రివెన్షన్ ఫర్ దట్.